స్కూల్ కి ఎవరు తీసుకెళ్తుండే? వాళ్ళ డాడీనే తీసుకెళ్లేది. ఆ బస్సు 7:30కే వచ్చేది. అది వెళ్ళిపోయినాక తను ఆరాంగా మంచిగా 8:30 వరకు తీసుకుపోయి వదిలేసి వచ్చేది. ఓకే, అట్లా ప్రతిరోజు అదే పని ఆయనకు. అంటే నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది. సో అంటే నబిల్ బర్త్డేకి ఇక్కడ సెలబ్రేషన్స్ వేరే ఉంటుండేనంట కదా వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. సో ఎట్లా ఉంటుండే? బ్యాండ్ బారాత్ తీసుకొని వచ్చే ఫ్రెండ్స్. ఓకే, మేము అందరూ డిస్టర్బ్ అవుతారు రాత్రిపూట కదా అని మేము వద్దు బాబాయ్ ఎందుకు ఆగరా 15 minutes చేసుకుని వెళ్ళిపోతారు, నా కొడుకు సంతోషం చూడలేవా అనేది. ఓకే, అదే ఇప్పుడు ఆయన లేరు. అప్పుడు చెప్పినప్పుడు మనం అంత కేర్ చేయలే, కానీ ఇప్పుడు లేనప్పుడు అది గుర్తుకొస్తుంది ప్రతి సంవత్సరం. సో ఇంకేమన్నా చెప్పండి మీరు, అంటే వాళ్ళిద్దరు బాండింగ్ గురించి. అంటే మీరు చూస్తుండే కదా ఇంట్లోనే ఉండే, సో వాళ్ళిద్దరు బాండింగ్ ఇంకా ఎట్లా ఉంటుండే? అంటే అమ్మ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఆమె కొంచెం నేను ఎక్కువ బాధ పెట్టలేను కాబట్టి, సో మీరు సిస్టర్ కాబట్టి చెప్పండి వాళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుండే వాళ్ళ నాన్నతో? మంచిగానే ఉండే, ఫ్రెండ్స్ లాగా అన్నీ చెప్పుకునేది. నేను కూడా చెప్పలేను, బాధ అనిపిస్తుంది. మా బాబాయ్ ఎట్లా అంటే స్కూల్ పోను అంటే అయితే మా ఇంట్లో ఉండు, పోకు పోకు, ఓకే మాకు కూడా ఖరాబ్ చేసేది, పోకురా పోకు చిన్నప్పుడు స్కూల్ అయితే ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి. వాళ్ళ పిల్లలు కూడా అట్లానే, కానీ మా పిన్ని కాదు పోవాలి చదవాలి అని పిన్ని సపోర్ట్తోనే ముగ్గురు. ఎప్పుడన్నా వాళ్ళ డాడీ వాళ్ళని కొట్టాడా? అస్సలు కొట్ట. మా పిన్ని అయితే అది ఉంటుంది చూడండి చపాతీ వేసేది, అది ముక్కలు అయ్యేది కొట్టి కొట్టి పిల్లవాళ్ళకి. నబిల్కి ఎక్కువ కొట్టలే, పెద్ద ఆయనకి చిన్న నడిపాయనకి కొట్టేది. చిన్న నాకు కూడా కొట్టింది. నువ్వు చదవకుండా ఇట్లా ఇచ్చేది చదువు అని. ఆమె చెప్తేనే మాకు చదువు వచ్చింది. మరి మా మమ్మీ పంపించేది, పో పిన్ని దగ్గర చదువుకో అంటే మంచిగా చెప్పేది. టీచర్ జాబ్ వచ్చింది ఈమెకి, అయితే మా బాబాయ్ పంపించలే. వద్దు ఎందుకు, పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు, నేను చేసుకుంటాను. 2 jobs చేసేది బాబాయ్. ఫారెస్ట్ ఆఫీస్లో, మళ్ళీ సాయంత్రం వేరే జాబ్. 8 వరకు చేసి వచ్చేది. వచ్చేటప్పుడు పిల్లలకు స్వీట్, అదేమంటే పెరుగు, హలాహన్ రోజు తెచ్చేది. స్వాగత్ స్వీట్ హౌస్ ఫేమస్ ఇక్కడ. చిన్నప్పటి నుంచే వాళ్ళు అట్లా తినబెట్టారు, వాళ్ళు అట్లా తయారైనరు. ఇచ్చేది ఇచ్చకపోతే నేను ఊరుకుంటానా, తీసుకొని ఉరికేది. ఆయన పోలికలే నాకు వచ్చినాయి కొంచెం, పిల్లలకు తెచ్చడం తినబెట్టడం అది వచ్చింది. సో మిమ్మల్ని ఆట పట్టిస్తాడా నబిల్? ఆట పట్టిస్తాడా? లేదు. ఏమైనా కావాలంటే తెచ్చిస్తాడు, ఏమైనా కావాలక్క అది అంటే అవును కావాలంటే తెచ్చిస్తాడు. పండుగలకు మనీ ఇస్తాడు. ఎప్పుడన్నా మీ దగ్గర ఎమోషనల్ అయిన సిచువేషన్ ఉందా నబిల్? मेरे सामने एक बार पप्पा को याद करके रोया आना. అదే మా డాడీ ఉంటే ఇట్లా కాకపోయేది అని చెప్పుకొని ఏడ్చిండు. ఈ బిగ్ బాస్ ముందు రాకముందు పిన్ని కూడా లేదు కదా, దుబాయ్లో ఉండే, అప్పుడు చెప్పుకొని ఒకసారి ఏడ్చిండు. మీతో ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా? అంటే నబిల్ అంటే నేను ఇంకా ఇది వెళ్ళాలి, ఇప్పుడు డాడీ లేడు అది ఉంటది కదా అండి. లోపలనే తను బయటకు చెప్పకపోయేది అసలు. ఎన్నో రోజుల వరకు అసలు మాట్లాడలే కూడా తను. ఆ తర్వాత కొద్దిగా స్లోలీ. సో అంటే మార్నింగ్ లేచిన సంధి అంటే పడుకునే టైం వరకు అసలు ఏం చేస్తాను నబిల్? రోజు యాక్టివిటీస్ ఏంటి అసలు? పొద్దున్న లేవగానే టిఫిన్ తెస్తాడండి, తెచ్చి ఆ తర్వాత ల్యాప్టాప్ రూమ్ లోనే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు, వచ్చాక ఇక పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వీడియోస్ చేయడం, రీల్స్ చేయడం, ఆ ల్యాప్టాప్ మీద కూర్చొని అక్కడే అన్ని యాక్టివిటీస్ అని అక్కడే చేస్తాడు. అదే పని తనది. మీరు చెప్పండి అసలు మీ తమ్ముడు ఏం చేస్తాడు? सुबह उठ के टिफिन लाता, पहले बाबा ही लाते थे ना, वो पूरा इन्हें कर रहा, पालू पेरुगू नॉन वेज चिकन मटन और जो ये टिफिन्स तरकारी पूरा उन्हें ले लेके आ रहा, पूरा घर संभालना करना पूरा. पहले जो है ना सो जाते थे, पापा हाँ पापा है लाइट लेते थे. अब पापा नहीं रहने के बाद उसको समझ में आ गया कि अब ये जिम्मेदारी मेरी है. सब लाना करना उन्हें कर रहा. అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు బయటికి? కూరగాయలకి కానీ వెజిటేబుల్స్ వెళ్ళరు? ఇప్పుడు ఏం ఫోన్లా చెప్తే తెచ్చిస్తారు వాళ్ళే మాకు. వాళ్ళ డాడీ తర్వాత ఇల్లంతా ఇక తనే చూసుకున్నాడు. బిగ్ బాస్ పోయే ముందు చెప్పిపోయిండు, చికెన్ షాప్ మటన్ షాప్ కూరగాయలు అందరికి చెప్పిపోయిండు.
మమ్మీకి తీసుకొని ఇవ్వాలని వాళ్ళు తెచ్చిస్తారు. కానీ ఇంత గ్రేట్ అంటే తను నిజం చెప్పాలంటే తనకు కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా లాస్ట్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది సెలెక్ట్ అయినట్టు. సో ఆ గ్యాప్ లో కూడా అందరికి అంటే వాళ్ళ అమ్మకి ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి, అంటే వాళ్ళ అక్కున్నా కానీ వాళ్ళ అక్క ఇట్లాగా పనిచేయదు కాబట్టి ముందే అందరికి చెప్పేసి అంటే వాళ్ళ అమ్మకి ఏ టెన్షన్ లేకుండా అంటే వీక్లీ అంటే వీక్లీ వన్స్ ఎట్లాగా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ వాళ్ళకి వెజిటేబుల్ అంటే తను ముందే ప్లాన్ చేసుకొని అంటే మీకు ఏ కష్టం రాకుండా చేసి వెళ్ళాడంటే అంటే పర్ఫెక్ట్ టాబ్లెట్స్ దగ్గర నుంచి అవును మెడికల్ షాప్ లో చెప్పిపోయిండు. ఇప్పుడు కొడుకు లేకున్నా అవన్నీ ఇంటి వరకు వస్తున్నాయి. సో రోజు బిగ్ బాస్ చూస్తున్నారా మరి? చూస్తున్నాం. సో అందరూ తనని చూసినప్పుడే ఇంట్లో ఉన్నప్పుడే ఇంట్లో ఉన్నట్టుగా ఏడుస్తుంది ఓకే చూస్తే ఏడుస్తుంది. ఏం తింటాడో ఏమో. ఇక్కడ మంచిగా ఇట్లా పెట్టి ఇచ్చేది కదా, అక్కడ ఏం వస్తుందో ఏం దొరుకుతుందో పంపి అంటున్నా నేను ఏమైనా, కానీ తీసుకోరు అంటున్నది కదా. తీసుకోరు. అయితే ఇప్పుడు అంటే ఎక్కువ ఫుడ్ అతను అంటే ఎక్కువ తినడం మస్తు తింటాడు. ఓకే నాకు తెలిసి ఎన్ని కేజీలు ఉండొచ్చు? 85. నాకు తెలిసి 65 వస్తాడు. తగ్గిపోతారు మరి. ఉస్మే ఖానా నా మిల్తానా ఓకే తగ్గిపోతారు. వెయిట్ లాస్ హో జాతా. సో తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, తన ఫ్రెండ్స్ వస్తున్నారా మీ దగ్గర? వస్తున్నారండి, చూస్తున్నారు. వరంగల్ డైరీ షూట్ కూడా చేశారు పిల్లలు. చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. తను లేకున్నా తను ఉన్నట్టుగానే ఉంది మా ఇల్లు ఇప్పుడు. నబిల్ లేకున్నా నబిల్ ఉన్నట్టుగానే ఉంది. సో నబిల్ ఎక్కడ పోయి మీకు మంచి పేరు తీసుకొచ్చినాడు. అవును చాలా. సో వరంగల్ లో మీరు ఎక్కడికైనా షాపింగ్ గానీ బట్టల షాప్ గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో అందరు మీతో దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతారు. రేట్ ఎక్కువ చేస్తారు పిన్ని తీసుకుపోతే. ఓకే పిన్ని తీసుకుపోతే రేట్ ఎక్కువ. ఈమె నోస్ పీస్ పెట్టుకోదు కదా, అయితే నబిల్ వాళ్ళ మమ్మీ ఫస్ట్ మేము బ్యాగ్ అడిగినాం, హ్యాండ్ బ్యాగ్ ఎంత 1100 అన్నాడు. పిన్నికి 15 అంటాడు. ఎందుకంటే నబిల్ వాళ్ళ మమ్మీ కదా అంటాడు. అమ్మ అయితే నువ్వు నోస్ పీస్ పెట్టుకో అని చెప్తున్నా. ఓకే అయితే ఇంకో విషయం నాకు తెలిసి ఎప్పటి వరకు మీ ఫేస్ ఎక్కడ రివీల్ చేయలేదు, అంటే టెలివిజన్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ రివీల్ అవ్వాలి. సో ఫస్ట్ టైం బిగ్ బాస్ లోనే రివీల్ అయింది కదా. అప్పుడు షూట్ చేయమన్నప్పుడు మా టీవీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమని చెప్పారు మీరు? అంటే నేను రాను అన్నారా లేకుంటే? అన్నాను కానీ ఇక నబిల్ కావాలన్నాడు. ఓకే సో రావాలి చేయాలి ఇట్లా వీడియోస్. ఫస్ట్ టైం మా టీవీలోనే కనిపించబోతున్నారు త్వరలో, మీరు స్టేజ్ పైకి వెళ్ళబోతున్నారు కదా. మీరు కూడా వెళ్తారా? మిమ్మల్ని పంపించొద్దని చెప్పిండంట ముందే, మీ పేరు వేయలేడంట. ఎందుకు? బిగ్ బాస్ వాళ్ళు నాకు చెప్పిండు. నాగార్జున సార్ తో నేను ఫోన్ చేసి వెళ్ళిపోతా. లేదు నాకు ఏమని చెప్పిండంటే వాళ్ళ అమ్మ పేరు రాసిండు, వాళ్ళ అన్నయ్య పేరు రాసిండు, వాళ్ళ ఫ్రెండ్ పేరు రాసిండు, మీ పేరు రాయలే అంట. ఇప్పుడు రాస్తాడు లోపల ఉన్నప్పుడు రాయాడు కదా. వెళ్ళేటప్పుడు చెప్పిరా నేను వస్తా నాకు నాగార్జున సార్ తో కలపాలి అని చెప్పినా. మీరు నిజం చెప్పాలంటే ఇట్లా ఉండాలి, అంటే కామెడీ అదంతా ఉండాలి ఒక మనిషిలో. సో అది మీ దగ్గర చాలా బాగుంది. అంటే ఎట్లా మాట్లాడాలి, ఏంటి, ఏ టైంలో ఎట్లా మాట్లాడాలి అనేది. సో మీరు ఎప్పుడన్నా ఎక్కువ తనని నబిల్ని చూసి ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీకు? బిగ్ బాస్ లో పోతున్నాడు కదా, వాడు ముందు ఏడవలే కానీ వాడు పోయినాక ఏడ్చిన. ఎందుకంటే పాపం ఒక్కడు ఎప్పుడూ ఉండలే, ఎవరైనా తోడు ఉండేది. ఇప్పుడు వాడు చీకటితోనే భయపడతాడు. చీకటితోనే భయపడతాడు. ఎవరైనా చచ్చిపోయారంటే కూడా భయపడతాడు. నేను కూడా తను ఒక్కడు ఉండడు, అసలు ఎవరినైనా ఉంచుకునేది. ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు. అవును, ఎవరినైనా పడుకోబెట్టి. అఫ్ఫాన్ లేకపోతే సమీర్, ఎవరైనా ఉండేది. బుర్హాన్ ఎవరినైనా ఉండడు. ఒక్కడు చీకటి అంటే భయం వాడు చిన్నప్పటి నుంచి. ఎవరైనా చచ్చిపోయారంటే కూడా భయపడతాడు. అంతే. ఇష్టమైన ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఏ బిర్యానీ? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఎప్పుడైనా మీరు బిర్యానీ చేస్తారా? చేసి సండే బిర్యానీ అవుతుంది మా ఇంట్లో. మీకు అసలు బిర్యానీ చేయడం రాదంట కదా? ఉప్పు కొంచెం తక్కువ వేస్తా కానీ సూపర్ ఉంటుంది. చెప్పండి, అదే నబిల్ చెప్పిండా? అబ్బా नमक कम दादी टेस्ट अच्छा रहता. समीर क्या जी? देखो पूछो. नहीं हाँ बोले तो नहीं बोले तो तुम मारते हो उसको. नहीं मारती मैं समीर को नहीं मारती. अरे समीर क्या जी बोल रहे आप? नहीं अच्छा बनाती, उसको पसंद. और मेरा स्वीट कद्दू की खीर, शीर खुरमा बहुत पसंद उसको. పాయసం बोलते ना वो भी बहुत पसंद. సో ఎప్పుడైనా గొడవలు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? అంటే నబిల్ ఫ్రెండ్స్ కానీ నబిల్ కానీ గొడవపడి అంటే వాడు నాతో మాట్లాడతలేడు అట్లా ఏదైనా? లేదండి, అట్లా ఏం లేదు. ఓకే.
మీతో ఎక్కువ ఏం షేర్ చేసుకుంటున్నా? ఏం లేదు. ప్రపోజల్స్ వచ్చినాయి అట్లాంటివి? మాతో షేర్ చేయడు, మమ్మీతో చేయడు. ఓకే, చెప్తాడు, అన్ని మాటలు చెప్తాడు. కానీ తను అంతా क्या बोलते हैं, ये वीडियोस के बारे में, इसके बारे में, दोस्तों के बारे में यही बोलते, मगर वो लड़े आवे कुछ भी नहीं, लड़े आवे नहीं, पूरे बातें बोलते, छुपाते नहीं कुछ भी उन्होंने। पूरा जो भी होता है उनके साथ, जो भी करने वाले हैं वो पूरे बातें बोलते उन्होंने, छुपाने का कुछ भी नहीं है. సో అంటే మీకు అన్ని చెప్పుకుంటాడు కదా, సో ఏమైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఏదన్నా ఈ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది అక్క అని చెప్పేసి మీ దగ్గర చెప్తాడు. కానీ మరి నువ్వు యాక్సెప్ట్ చేసినవరా అంటే కాదు, లైట్ నా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది ఇట్లా అంటే చెప్తాడు. ఇప్పుడు నుంచి వద్దు, ఇప్పుడు నుంచి లవ్ అని పోరగాళ్ళు ఇంకా పోతారు కదా, ఖతం పైసా ఖతం అయిపోతుంది, వాడు పని కూడా చేయలేడు, అదే చెప్తాడు. మరి టైం పాస్ కోసం అంటే కూడా వద్దు అంటాడు. టైం పాస్ కొంచెం ఇప్పుడు ఎట్లా ఉన్నారు పిల్లలు అట్లా కూడా ఎంజాయ్ చేయడు. మా అబ్బాయా సిన్సియర్, మా అబ్బాయిలు నా వీళ్ళందరూ సిన్సియరే. సో ఇప్పుడు 13 మెంబర్స్ ఉన్నారు కదా బిగ్ బాస్ లో, సో బెస్ట్ ఎవరు వర్స్ట్ ఎవరు? నబిల్ బెస్ట్ హై. ఓకే, మణికంఠ వర్స్ట్. సో మణికంఠ ఎందుకు వర్స్ట్? कई को बोलते हो ना अकेले रहना, किसको भी नहीं बैठा पो बोल के अकेला रहना, बात कर लेना उसका होने पब्लिक में बैठना नहीं, और सबके साथ खाना हेल्प करना कुछ भी नहीं है उनका, उन्होंने देख ले रहे, वैसा अच्छा नहीं मालूम हो रहा. ఓకే, సో మీ తమ్ముడు ఎక్కువ కనిపిస్తున్నాడు టీవీలో? हाँ दिख रहा, ज्यादा टाइम अच्छा नहीं दिख रहा, कम टाइम दिख रहा बस. कई को कम 1 आवर में कितने टाइम देख रहे हैं? सुबह से शाम तक हम रिचार्ज कर लेके देख रहे हो. నేను గంటల మాటలో 1 అవర్ షో కదా, ఎంతసేపు వస్తుందంట లేదా 24 గంటలు చూస్తున్నామని చెప్తుంది. మీ తమ్ముడు ఎంతసేపు కనిపించింది అడిగితే చెప్తలేదు, అడుగుదాం. अभी तो शुरुआत है, खामोश है उन्हें. ओके, आगे देखो होता है क्या होता? देखो खेलता खामोश है अब, అంటే సైలెంట్ గా చూస్తుందా అసలు ఎవరేం అనేది, ఎవరేం చేస్తున్నారు చూసుకుంటారు, దాని తర్వాత చూపెడతాడు వరంగల్. అంటే చెప్పెళ్ళిండి అట్లా ఇట్లా చేస్తాను 2 వీక్స్ వరకు అయితే నేను కామ్ గా ఉంటా అనుకున్నాడు, అట్లనే చేస్తున్నాడు. చెప్పిండు మీకు? చెప్పాడు, తను అనుకునే వెళ్ళాడు అట్లా, కామ్ గా ఉంటాను ఒక 2 వీక్స్ వరకు అట్లా కామ్ గా ఉండి తర్వాత అందరిని అర్థం చేసుకొని ఆడతా అని అనుకున్నాడు, అట్లనే కామ్ గా ఉన్నాడు. అంటే అందరు అంటే 2 వీక్స్ వరకు ఎవరేంటనేది అర్థమవుతుంది, సో దాని తర్వాత వాళ్ళపైన రియాక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో క్లోజ్ అవ్వచ్చు అన్నట్టు అనుకున్నాడు. సో ఫస్ట్ అంటే వాళ్ళపైన స్టడీ చేస్తున్నా అనుకుంటా, తర్వాత ఇంకా మెల్లగా షేర్ బయటకు వస్తుందేమో. అంతేనా? వరంగల్ కా షేరా? వరంగల్ కా షేర్ అంతేనా? వరంగల్ కా షేర్. ఓకే.